నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గజ్వేల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు హరిచంద్ర ప్రసాద్ నేతృత్వంలో నిర్వహించిన ఉచిత సమ్మర్ క్రికెట్ క్యాంప్ ఘనంగా ముగిసింది. క్రికెట్ క్రీడాకారులకు సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిద్దిపేట జిల్లా బాలల సంక్షేమ సమితి సభ్యులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత దేశబోయిన నరసింహులు మాట్లాడుతూ, క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం, స్నేహభావం పెంపొందిస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుంచే క్రీడల్లో రాణించాలని, క్రికెట్లో మెళకువలు నేర్పే విధంగా సమ్మర్ క్రికెట్ క్యాంపు నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులను అభినందించారు. అనంతరం హరిచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, సమ్మర్ క్రికెట్ క్యాంపు నిర్వహణకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ముందుకు రావడం సంతోషంగా ఉందని, క్రికెట్లో గజ్వేల్ నుంచి రాష్ట్ర, దేశ స్థాయిలో పాల్గొనే విధంగా క్రికెట్ క్రీడాకారులను వెలికితీసే ప్రయత్నంలో భాగంగా క్రికెట్ క్యాంపు నిర్వహించడం జరిగిందన్నారు. సమ్మర్ క్రికెట్ క్యాంప్కు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ రాజేందర్ రెడ్డి, సీనియర్ క్రీడాకారులు బాకీస్వామి, ఖాజా పాషా, శ్రీనివాస్, భాస్కర్, శ్రీకాంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి గుర్తింపు సార్ కూడా గౌరవం అవుతుంది. స్థాయిలో గల్లీ లోపల మట్టిలోని మాణిక్యాలను వెలుగులోకి తీయడానికి ఇట్లాంటి క్యాంప్స్ ఎన్నో ఉపయోగపడతాయి. గ్రామాల్లో ఉండేటువంటి క్రీడాకారులు నేర్చుకోవడానికి, ఈ శిక్షణ ద్వారా వాళ్ళు పైకి ఎదగడానికి, వాళ్లకు క్రీడల్లో ఉండేటువంటి మెలకువలను నేర్పడానికి ఏర్పాటు చేసినటువంటి క్యాంపు క్రీడాకారులందరూ కూడా వినియోగించుకొని వారి జీవితం లోపల గొప్పగా ఎదగడానికి, వారి జీవితం లోపల క్రీడను భాగం చేసుకోవాలి. అలాంటి ఆ చక్కని కార్యక్రమానికి వేదిక చేస్తూ రాష్ట్ర స్థాయి నుండి ఈ శిక్షణ క్యాంపును గజ్వేల్కి తీసుకొచ్చినటువంటి హరి గారికి ప్రత్యేక శుభాభినందనలు. గజ్వేల్ ప్రాంతం లోపల గత 20-25 సంవత్సరాలుగా క్రికెట్ కోసం అనునిత్యం పరితపిస్తున్నటువంటి హరిచంద్ర ప్రసాద్ గారు ఎందరికో క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం. క్రికెట్లో ఉండేటువంటి మెలకువలన్నిటి కూడా నేర్చుకొని క్రీడాకారులు ముందు రాబోయే రోజుల లోపల ముందుకు ఎదగాలని, ఈ క్రీడా క్యాంపును వినియోగించుకొని ముందుకు సాగాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి హరి గారిని మరొకసారి అభినందిస్తాను. కాబట్టి ఇంత చక్కని కార్యక్రమాన్ని గత నెల రోజులుగా అనునిత్యం మార్నింగ్ 6 గంటల నుంచి 8 గంటల వరకు పిల్లలకు క్రీడల్లో అంటే క్రికెట్ లోపల మెలకువలను నేర్పేటువంటి క్యాంపును ఏర్పాటు చేస్తూ కృషి చేస్తున్నటువంటి హరి మరియు టీం అభినందనీయులు. క్రీడాకారులను తయారు చేయడంలో వారి పాత్ర ముఖ్యమైనది కాబట్టి వారిని ప్రత్యేకంగా అభినందిస్తాను. మరి క్రికెట్ క్యాంపును విజయవంతం చేసినందుకు గజ్వేల్లో యువతకు ప్రోత్సహించాలని, ఇండియాలో క్రికెట్ క్రేజ్ ఎక్కువ ఉన్నది. ప్రతి క్రీడాకారుడు గజ్వేల్ నుంచి రావాలి, నేషనల్ టీంలో ఆడాలని మా గోల్. అదేవిధంగా అదే మేము తీసుకుపోయి మన ఎక్స్ఏ జనరల్ సెక్రటరీ మన రాజేందర్ రెడ్డి గారికి చెప్పాం, మాకు సమ్మర్ క్యాంప్ కావాలన్నా, సమ్మర్ క్యాంప్ మేము నిర్వహించుకుంటామంటే వెంబటిని సరే అని చెప్పి మనకు శాంక్షన్ చేసి ఈ నెట్స్ కానీ మ్యాచ్ కానీ ఇచ్చి మన సమ్మర్ క్యాంప్కి సహకరించారు. మనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి గత నెల ఏప్రిల్ 20వ తారీఖు నాడు ఈ సమ్మర్ క్యాంప్ అనేది స్టార్ట్ చేసినాం. ఈరోజు మరి 23వ తారీఖు నాడు మే 23వ తారీఖు నాడు దీంతో క్లోజ్ అవుతుంది. చాలామంది పిల్లలు మంచి మెలకువలు నేర్చుకున్నారు. గోల్ తనకు కావాల్సిన డౌట్స్ అన్నీ అడిగి నేర్చుకున్నారు. పిల్లలు కూడా చాలా సహకరించారు. మార్నింగ్ 5:30కి 6 o'clock క్యాంపు 5:30కే గ్రౌండ్లోకి వచ్చి అందరూ అటెండ్ అయ్యారు. దాదాపు 70 మంది పిల్లలు ఇక్కడ మన దగ్గర కోచింగ్ నేర్చుకోవడం జరిగింది. చాలా భవిష్యత్తులో వాళ్ళు కూడా గోల్ పెట్టుకున్నారు, ఇండియా కావాలని. అటువంటి పిల్లల్ని వెలికి తీసి మనం వాళ్ళకి ప్రోత్సహించాలి.
ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే గజ్వేల్ ప్రధానికానికి చెప్పదలుచుకుంది ఏంటంటే గజ్వేల్లో గ్రౌండ్ లేదు. ప్రైవేట్ గ్రౌండ్లోనే మనం ఇంతవరకు ఆడుకుంటూ వస్తున్నాం. ప్రతి క్రీడ ఏదైనా కబడ్డీ అని కానీ, వాలీబాల్ కానీ, ఫుట్బాల్ కానీ ఏదైనా కానీ ప్రైవేట్ క్రీడాకారులం ప్రైవేట్ గ్రౌండ్లోనే ఆడుతున్నాం. దయచేసి